ఇంట్లో అనేది అసలు రెస్పెక్ట్ లేదు నాకు. అంటే జాబ్ చేయకపోతే పనికి రాకుండా పోయినట్లా. మేము అలా అన్నామా? నేను ఒకటి డిసైడ్ అయినాను, ఇంట్లోంచి వెళ్ళిపోవాలని. దయచేసి నన్ను ఎవరు ఆపద్దు. ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారు? నేనేం బయట బ్రతకలేను అనుకుంటున్నారా? ఇంకొకసారి ఈ కొంపలు అడుగు పెడితే నన్ను అడుగు, నేను పోతాను, నిజంగానే పోతాను. నేను తిరిగి రాను. నేను ఈ కొంపలు అడుగు పెడితే నా మీద ఒట్టే. పోరా పో, మొబైల్ నీకు ఇప్పుడు అర్థం కాలేదు, తర్వాత అర్థమవుతుంది. నాకు నా ఫ్రెండ్స్ లేరా? హలో రే రఫీ, నీ ఇంట్లో 2 రోజులు ఉండొచ్చారా? నేను ఇంట్లోంచి వచ్చేసారా? లేదు మామ, మా ఇంట్లో నాకే దిక్కులేదు, నీకేం చేయగలను? అవునా, 2 రోజులు వెళ్ళిపోదలేరా? సారీ మామ, నేనేం చేయలేను. సర్లేరా, పర్లేదులే. రే మామ, ఏమన్నా జాబ్ ఉందారా నీ దగ్గర? ప్రజెంట్ అయితే ఏం లేవు మామ, ఏం కావద్దు, సారీ. రే నీ దగ్గర అమౌంట్ ఏమన్నా ఉందారా? రే నేను పనిలో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఒక్కడూ రెస్పాండ్ అవ్వడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారడే, సాక్ష్యమిదే సాక్ష్యమిదే, భిక్షుడయ్య బింబిసారుడే. కుక్కలకేనా, మనుషులకు లేదా? రాజభోగ పులాల సబ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే, రాజభోగ పులాల సబ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే. రక్తదాహం మరిగిన మనసే కుక్క నీళ్లకు పడి వేచినదే. ఎవర్రా పొద్దున్న నా షాప్ ముందర అనుకున్నారు దరిద్రంగా, లేచిపా. లెక్క తీసి శిక్ష రాసే కర్మ ఫలమే ఒకటుందిలే. జన్మలో ఏ జన్మలోని పాపమో ఆ జన్మలోని పాప ఫలితమే. ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారడే, సాక్ష్యమిదే సాక్ష్యమిదే, భిక్షువయ్య బింబిసారుడే. లే బాబు, లే. ఎవరు నువ్వు ఇక్కడ ఉన్నావు? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఆకలిస్తుందన్నా, అన్నం ఉంటే పెట్టానన్నా. ఆకలి అవుతుందా? అవునన్నా. ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తా. సరే అన్నా. ఇదిగో బాబు, తిను. బాబు, ఏమైంది? ఇక్కడ పడిపోయావు బాబు? బాబు, నిన్నే వినపడలేదా? ఇంట్లో నుంచి వచ్చేసానన్నా. అరే తిక్కోడా, ఎంత పెద్ద తప్పు పని చేసావు నువ్వు తెలుసా నీకు? ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసావు. ఈరోజు నువ్వు ఇక్కడ పడిపోయావు. నీకోసం ఎవరైనా వచ్చారా? నీ ఫ్రెండ్స్ కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వచ్చారా? మహా అయితే నీ ఫ్రెండ్స్ కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎన్ని రోజులు చూసుకుంటారు? ఒక 2 రోజులు, మహా అయితే ఒక 5 రోజులు. తర్వాత చూసుకోవాల్సింది మన అమ్మ నానే కదా బాబు. ఎవరైనా మన మంచిని కోరుకుంటున్నారంటే మొదటి స్థానంలో మన తల్లిదండ్రులు మాత్రమే ఉంటారు బాబు. ఈ స్థితిలో నువ్వు ఇలా ఉన్నావే, ఓసారి నీ తల్లిదండ్రులు నిన్ను ఇలా చూస్తే వాళ్ళ మనసు ఎంత తల్లడిల్లిపోతుందో తెలుసా? లే బాబు, లే. ఇంటికి వెళ్ళి అమ్మకాల మీద పడి క్షమించమ్మా అని అడుగు. మా అమ్మ క్షమిస్తాదంటావన్నా? అక్కడ ఉండేది అమ్మ, ఖచ్చితంగా క్షమిస్తుంది నిన్ను. సరే అన్నా. ఇక్కడ మనం గుర్తు
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన తల్లిదండ్రుల తర్వాతనే ఏదైనా కానీ మనం లైఫ్లో గట్టిగా నిలబడాలనే వాళ్ళు కొన్నిసార్లు కొన్ని ప్రవర్తనలు అలా చేస్తారు. సో వాటిని మనం గమనించి మంచిదాన్ని ఎన్నుకోవాలి, కానీ చెడుదారులు ఎన్నుకొని పౌరుషంగా తీసుకొని చెడుదారి తప్పకూడదు. సో ఈ వీడియో మీకు అందరికీ ఒక మంచి స్ఫూర్తిని ఇస్తుందని కోరుకుంటూ మీ ప్రేమతో